హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇదైతే మా మరిది షాపింగ్ వ్లాగ్ అనమాట. పెళ్లి షాపింగ్ వ్లాగ్. చూసాయండి, శ్రీకాకుళంలో ఉన్న షాప్స్ అన్నీ మ్యాక్సిమం కవర్ చేసేసాం మేమైతే. ఇదేదో ఆర్కే మీద ఫ్లోర్లో. ఇక్కడైతే మేము సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇలా మా మామయ్య పాప కూడా ఆడుకుంటున్నారు. చూసాయండి. తర్వాత ఇక్కడైతే శారీస్ నాదైతే ఇక్కడ సెలెక్ట్ అయ్యింది. నా చీర, నా పెళ్లి చీర అంటే అదే మా మరిది పెళ్ళిలో కట్టుకున్న మెయిన్ శారీ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడైతే ఒకటే సెలెక్ట్ అయ్యింది. ఇక్కడైతే మా పాప కూడా అలాగ ఆడుకుంటుంది. ఇక్కడైతే పర్లేదు, బాగానే ఉంది, చక్కగా ఆడుకుంటుంది. వెనక నేనే ఉన్నాను. చూసేయండి. ఇక్కడైతే మా సిస్టర్, అదే మా మరిది వాళ్ళ వైఫ్ కూడా ఇక్కడ ట్రై చేస్తుంది శారీస్. అక్కడ అందరం కూర్చున్నాం. నేను వీడియో తీస్తున్నాను. ఇది నా శారీ మెయిన్. తర్వాత అలాగా నడుచుకొని వెళ్తున్నాము వేరే షాప్కి ఎక్కడికైనా. ఇక్కడైతే అలా నడుస్తున్నాం. చూసేయండి. ఇవైతే ఇక్కడ తీసుకున్న డ్రెస్ శారీస్. ఇవి అమ్మవారి చీరలు మొక్కుకున్నది. అండ్ ముందువేమో కన్యాదానం బట్టలు అనమాట. ఇక్కడైతే చిన్న చిన్న క్లిప్స్ తీసాను. చూసాను. తర్వాత నెక్స్ట్ రోజు డ్రెస్ మారితే మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత ఇదైతే కళా వైభవ్ అనుకుంటున్నా. ఎక్కడైనా తీసుకోలేదు, నార్మల్ అయితే చూసాము లెహెంగాస్ ఇవి, కానీ ఏం సెట్ అవ్వలేదు. ఇక్కడైతే చాలా షాప్స్ తిరిగాం లెహెంగా కోసం అయితే. తర్వాత ఒక దగ్గర కళ్యాణిలో సెట్ అయినట్టుంది, కానీ ఆ క్లిప్ మిస్ అయింది, అందుకే అది పెట్టలేదు. కానీ ఇక్కడైతే ట్రై చేసాం కొన్ని లెహెంగాస్ అనమాట. ఇది నాకు నచ్చింది, కానీ గోల్డ్కి సెట్ అవుదేమో అని మళ్ళీ వద్దనుకున్నాం. పెళ్లి వీడియోలో చూసి ఉంటారు, పింక్ కలర్ తీసుకున్నాం తనకైతే మేము. ఇక్కడైతే అలా ట్రై చేస్తున్నారు లెహెంగాస్ అన్నీ. చూసేయండి. పల్లవి వాళ్ళ డాడీ అనమాట. అయితే మా పాప అయితే మా బాబాయ్తో చక్కగా ఆడుకుంటుంది. తర్వాత ఏమో సిఎంఆర్కి వచ్చాము మేము. సిఎంఆర్లో నా కూతురు సెలెక్ట్ చేసేస్తుంది. మొత్తం అక్కడ మనం పెట్టుంటాం కదా బయట, ఆ శారీస్ అన్నీ తీసి మొత్తం ఆ ట్రేలో వేసేస్తుంది. చాలా చక్కగా ఎంజాయ్ చేసింది తను కూడా, ఎక్కడ అలసిపోలేదు తను. దీనివల్ల అలా నేను కూడా ఉన్నాను. లేకపోతే ఒక్కొక్కసారి ఒక గంట ఉండి మళ్ళీ ఇంటికి వచ్చేసేదాన్ని. తర్వాత ఇక్కడ అమ్మవార్లు సెలెక్ట్ చేస్తాం శారీస్. కొన్ని మా అత్తయ్య అమ్మవార్లు సెలెక్ట్ చేస్తాం. తర్వాత ఇక్కడైతే కార్డ్ సెలెక్షన్స్కి వచ్చాము. మొత్తం షాపింగ్ అంతా ఒకే బ్లాగ్లో పెట్టాను చూడండి. ఇదైతే కార్డ్ సెలెక్షన్కి వచ్చాము. ఇక్కడ కార్డ్ సెలెక్షన్ చేయడానికి మా ఆయన ఫ్రెండ్ షాప్కి వచ్చాము. కానీ ఇక్కడ సెట్ అవ్వలేదు. తర్వాత వేరే షాప్లో సెట్ అయ్యింది. ఇకపోతే కార్డ్స్ కొంచెం ఈ మోడల్లోనే సెట్ చేశారు వేరే షాప్లో, కానీ ఇక్కడ ఎక్కువ మేము 900 ఎన్నో కొట్టించాం కార్డ్స్. అన్ని కార్డ్స్ లేక వేరే షాప్స్కి వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే ఇక్కడే సెలెక్ట్ అయిపోయేది. ఇవి మేము తీసుకున్న కార్డ్స్. ఇక్కడైతే నేను, మా మరదళ్ళు, నా కూతురు తను ఆడుకుంటుంది. ఇవన్నీ మేము సర్దుకొని పెట్టుకొని బొట్లు పెట్టుకొని అవన్నీ మేము చేసుకుంటున్నాం. ఇక్కడైతే చూసేయండి. మొత్తం 900 కార్డ్స్ ఒక రోజులో మొత్తం పెట్టేసాము. కొంచెం ఎంతో 100 ఎన్నో మిగిలితే నెక్స్ట్ రోజు మా మరదలు పెట్టేశారు. అదైతే నాకు పాపతో సెట్ అవ్వలేదు. ఇదే చిన్న చిన్న ఫొటోస్ అలా తీసుకుంటున్నాను. మా కూతురు అయితే అన్నీ లాగేస్తుంది ఇక్కడైతే. ఆల్రెడీ వెడ్డింగ్ కార్డ్ ఫోటో పెట్టాను. పెట్టాను లేదా గుర్తులేదు, కానీ ఇదైతే వెడ్డింగ్ కార్డ్ లాన్ ఇలాగా ప్రింట్, ఒక సైడ్ ఇంగ్లీష్ తెలుగు. తర్వాత మా పాప షాపింగ్కి వెళ్ళినప్పుడు వీడియో అనమాట. చూడండి, స్పెట్స్ ఫుల్ సమ్మర్ కదా, ఫుల్ తనైతే ఇలా స్పెట్స్ పెట్టుకొని తిరుగుతుంది. తర్వాత ఇది అమ్మ వాళ్ళు మొత్తం మా ఫ్యామిలీ అంతా, అత్తయ్య వాళ్ళు, మా మామయ్య వాళ్ళు, ఇక్కడ మా మరిది వాళ్ళు అందరూ, మా బాబాయ్ అందరూ కూర్చొని ఇక్కడ షాపింగ్ చేస్తున్నాం. మా పెద్దనాన్న అందరూ వచ్చారు. ఇక్కడైతే మొత్తం ఫ్యామిలీ అందరికీ ఇక్కడ షాపింగ్ అవుతుంది అనమాట. నేనైతే ఈరోజైతే ఎక్కువసేపు ఉండలేదు, 1 గంటన్నర, ఒక 2 hours అలాగే షాపింగ్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను అనమాట.
ఎందుకంటే పాపకు కొంచెం హెల్త్ మళ్ళీ ఎందుకు ఎండలో తిప్పడం అని తిప్పలేదు. ఇక్కడ ఉన్న శారీస్ అన్నీ సెలెక్ట్ చేసిన శారీస్ అనమాట. ముందు మా మరిది చూసింది. ఈలోపు మా పాప కూడా ఇక్కడ మా సిస్టర్తో ఆడుకుంటుంది. అద్దం దగ్గర అలాగా మిర్రర్ దగ్గర ఆడుకుంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేసింది తను కూడా, ఏ ప్రాబ్లం లేదు. పెళ్ళి కూడా హ్యాపీగా అయిపోయింది. పెళ్ళి ముందు రోజు వీడియో వస్తుంది అనుకుంటున్నాను. చూసేయండి. అటు ఇటు క్లమ్జీ అయితే ఏమనుకోవద్దు. ఇది ఒక్కటే కొంచెం తర్వాత ఎడిటింగ్ చేయాల్సి వచ్చింది. తర్వాత ఇక్కడ ఫుడ్కి టైమ్ స్క్వేర్కి వెళ్ళి మా పాప ఇక్కడ పడుకోవాలి యాక్టింగ్ చేస్తుంది అనమాట. ఇక్కడైతే మొత్తం అందరం ఫుడ్కి వచ్చామన్నమాట. అంటే ముందు రోజు వెళ్ళేది నేను లేను, ఎందుకంటే అక్కడ నేను వెళ్ళిపోయానని చెప్పాను కదా. నెక్స్ట్ రోజు నేను వెళ్ళినప్పుడు ఈ వ్లాగ్ అనమాట. ఇక్కడైతే టైమ్ స్క్వేర్కి వచ్చాము. 80 ఫీట్ రోడ్ అనుకుంటున్నాను. ఇక్కడైతే పాప కూడా అలా తనకు సెల్లెక్క ఇవన్నీ తినిపించి, ఇది ఇంకో రోజు వీడియో జాబ్లకి వెళ్ళాం. తర్వాత ఇది గోల్డ్ షాపింగ్ అనమాట. గోల్డ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, చెవుట్లోటివి, ఎత్తుగొలుసులు, నల్లపూసలు చైన్ మా మామయ్యకి అనేది తీసుకొని ఇక్కడ బిల్డింగ్ కూడా అయిపోతుంది. ఈలోపు నా కూతురు కూడా ఆడుకుంటున్నట్టుంది. ఒక బాబు ఉన్నాడు అక్కడ. ఆ బాబుతో అలా ఆడుతుంది, జడుస్తున్నాడు అలా సడన్గా రాగానే. చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడైతే నెక్స్ట్ ఏదో తినిపించాలి వెళ్ళి అక్కడ పిజ్జా డామినోస్ పెడుతుంది. ఇక్కడైతే మ్యారేజ్ అయింది నెక్స్ట్ డే అందుకే తను ఫుల్ బ్యాంగిల్స్ మాత్రం ఉంది. మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేసాం. తర్వాత పెళ్ళి 2 days తర్వాత అనమాట వెళ్ళాం. తర్వాత ఇక్కడ చిన్న చిన్న పిక్స్ కూడా యాడ్ చేసాం. చూడండి మా మరిది వాళ్ళు ఏవో తీసుకుని మా హస్బెండ్ అండ్ మెట్టెలు, గాజులు అండ్ చిన్న చిన్న పిక్స్ అన్నీ యాడ్ చేసాం. చూసేయండి. ఛానల్ సపోర్ట్ చేయి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా?